వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను మమతా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. గుంటూరు నగరాన్ని ట్రాఫిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాం. మేయర్ కావటి శివనాగ మనోహర్ వెల్లడి. ఇళ్లలో చోరీలకు పాల్పడే ముఠా అరెస్ట్. 15 లక్షల రూపాయలు స్వాధీనం. గంజాయి సాగుపై టీడీపీ ఆరోపణలు. ఆధారాలు ఇవ్వాలని మాజీ మంత్రి నక్కకు నోటీసులు. గుంటూరు నగరాన్ని ట్రాఫిక్ రహిత నగరంగా తీర్చిదిద్దామని నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే అగ్రహారం రాజా హాస్పిటల్ వద్ద నుంచి ఎత్తు రోడ్ సెంటర్ వరకు ఉన్న ఆక్రమణలు తొలగిస్తామని వెల్లడించారు. అలాగే లోతట్టు ప్రాంతాలైన అడప బజార్, మొహిద్దీన్ పాలెంలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా ఓపెన్ డ్రైన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు 18వ డివిజన్ పరిధిలో అగ్రహారం, జీటీ రోడ్, మొహిద్దీన్ పాలెంలో పర్యటించారు. అగ్రహారం మెయిన్ రోడ్ పక్కనే ఉన్న డ్రైన్పై ఆక్రమణలను తక్షణమే తొలగించి కొత్తగా కాలువలు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే వెంకటేశ్వర స్వామి గుడి సమీపంలో మెయిన్ రోడ్లో ఉన్న ఆక్రమణలు తొలగించి రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలన్నారు. అదేవిధంగా జీటీ రోడ్లోని ప్రధాన కాలువపై వ్యాపార సముదాయాలు నిర్మించిన ర్యాంపులను వెంటనే తొలగించాలని ఏఈని ఆదేశించారు. వాటి స్థానంలో ఐరన్ గ్రిల్స్ నిర్మించుకోవాలని సూచించారు. ప్రజా ప్రయోజనాలకు విఘాతం కల్పిస్తే సహించేది లేదన్నారు. గుంటూరు నగరాన్ని సుఖమైన ప్రయాణానికి చిరునామాగా మారుస్తామని మేయర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 18వ డివిజన్ కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ, డీసీపీ హిమబిందు, డీఈ వెంకటరమణ, ఏఈ సేతుబాబు, వైసీపీ ముఖ్య నాయకులు దుర్గాప్రసాద్, కంతేటి శ్యామ్, ఖాజా మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు. 18వ డివిజన్ అగ్రహారం మెయిన్ రోడ్డు, అదేవిధంగా ఎత్తు రోడ్డు ప్రాంతంలో పర్యటించడం కూడా జరిగింది. ఈ పర్యటనలో భాగంగా మరి స్థానిక కార్పొరేటరు మరి నిమ్మల వెంకటరమణ గారు కొన్ని ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు మా దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. మరి కొద్దిపాటి వర్షం వచ్చినా కూడా మరి అడప బజార్ కావచ్చు, ఎత్తు రోడ్డు ప్రాంతం కావచ్చు, అదేవిధంగా మొహిద్దీన్ పాలెం ప్రాంతం కావచ్చు, ఈ ప్రాంతం కూడా కొద్దిపాటి వర్షపాతం నమోదైనా కూడా మరి డ్రైన్స్ మొత్తం చిన్నవైపోవడం కానీ, ఏదైనా సరే వాటి మీద ఆక్రమణలు ఉండటం వల్ల కానీ, ఏదైనా సరే ఆ ప్రాంతం అంతా పూర్తిగా జలమయ్యేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా మరి కార్పొరేటర్, అదేవిధంగా స్థానిక ప్రజలందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం కూడా జరిగింది. మరి దానికి సంబంధించి ఈరోజు టౌన్ ప్లానింగ్ అధికారులతో, ఇంజనీరింగ్ అధికారులతో, అదేవిధంగా శానిటరీ అధికారులతో కూడా మరి పర్యటించి కొన్ని సమస్యలను కూడా ఐడెంటిఫికేషన్ చేయడం కూడా జరిగింది. ఏదైతే ఈ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి ఈ అడప బజార్ దాకా ఉన్నటువంటి పెద్ద డ్రైన్ని కొద్దిగా రీకన్స్ట్రక్షన్ చేసి మొహిద్దీన్ పాలెం దగ్గర ఉన్నటువంటి డ్రైన్ కూడా అక్కడ ఉన్నటువంటి, ఎందుకంటే అక్కడ మస్తాన్ దర్గా ఆపోజిట్ మొహిద్దీన్ పాలెం ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి వ్యాపార సముదాయాల వాళ్ళు ఆ డ్రైన్ పూర్తిగా ఆక్రమించేసుకొని మరి వాటర్ పోకుండా, ఈ డ్రైనేజ్ వాటర్ కావచ్చు, వర్షపు నీరు కానీ ఏదైనా మురుగునీరు అనేది పోకుండా పూర్తిగా ఆక్రమణ గురిచేసేటువంటి పరిస్థితి. కాబట్టి వెంటనే టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా మరి ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. ఏదైతే డ్రైన్ మీద ఉన్నటువంటి ఆక్రమణ మొత్తం తొలగించి షిల్ట్ తీయాలి. తద్వారా ఆ ప్రాంతం, ఎందుకంటే అక్కడ ఎక్కువగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని, ఏ రోజుకా రోజు కూలీనాలు చేసుకొని వచ్చేటువంటి చిన్న చిన్న ఇళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. మరి కొద్దిపాటి వర్షం వచ్చినా కూడా ఇళ్లలోకి మురుగునీరు వెళ్ళి ప్రజలకు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. మరి ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కార్పొరేటరు మరి ఎప్పటి నుంచో మరి తన ఎన్నికైన కాడి నుంచి కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంది. మరి ఈరోజు పర్యటన చేశాం. మరి కొన్ని సమస్యలు కూడా గుర్తించాము. ఆ సమస్యలు పరిష్కరించాలని కూడా ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా రాజా హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి ఓపెన్ డ్రైన్ కూడా రీకన్స్ట్రక్షన్ చేయడానికి సుమారు 35 లక్షల రూపాయలు పెట్టి అంచనాలు కూడా తయారు చేసి వాళ్ళ టెండర్లు కూడా పిలిచి మరి వర్క్ ఆర్డర్ ఇవ్వడం కూడా జరిగింది. మరి అక్కడ కూడా ఎంత చేస్తే బాగుంటుంది అనేది కూడా పెద్దలందరూ కూడా కొంత అభిప్రాయాలు తీసుకున్నారు. చెప్పినటువంటి పరిస్థితి అధికారులతో కూడా డిస్కస్ చేసి దాని గురించి కూడా పూర్తిగా తగు చర్యలు తీసుకుంటామని కూడా చెప్తాం. ఈ రోజున మా 18వ డివిజన్ అభివృద్ధి కార్యక్రమంలో ఈరోజు మా గుంటూరు నగర మేయర్ గారు, అలానే డీసీపీ మేడం హిమబిందు మేడం గారు, అలానే డిఈ వెంకటరమణ గారు, అలాగే ఏఈ సేతుబాబు గారు, ఆ మున్సిపల్ అధికారులు మొత్తం అందరం కలిసి ఈ రోజున మా డివిజన్లో పర్యవేక్షణ చేయడం జరిగింది. ఈ యొక్క మా డివిజన్లో రాజా హాస్పిటల్ సెంటర్లో నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. ఆ ట్రాఫిక్ జామ్ క్లియర్ అవ్వాలి అంటే కాస్త రోడ్డు ఎక్స్టెన్షన్ చేయవలసిన కార్యక్రమం ఉంది. దానివల్ల మేయర్ గారిని మేము సంప్రదించడం వల్ల మేయర్ గారు కూడా ఈరోజు వచ్చి చూసి అందరితోటి మాట్లాడి
ఆ యొక్క కాలువ మెయిన్ డ్రైన్ అనమాట. అది దర్గా దగ్గర నుంచి వచ్చే డ్రైన్, అది కూడా ఎక్కడికక్కడ డ్రైన్ అడ్డంకులుగా మారినాయి. అవన్నీ ఈరోజు సందర్శించి చూడటం జరిగింది. మా మేయర్ గారు కూడా దాన్ని అన్ని అడ్డంకులు తొలగించి ముందు పని మొదలు పెట్టవలసిందిగా ఆదేశించారు అధికారులని. అలానే దర్గా దగ్గర నుంచి చూసినట్లా మొయిద్దీన్పాలెం దగ్గర అది లోతట్టు ప్రాంతం, కొద్దిపాటి వర్షం వచ్చినా కానీ మొయిద్దీన్పాలెం అడపవారి బజార్లో వాటర్ వచ్చేసి అది చెరువులాగా తలపిస్తూ ఉన్నాయి. అది ఇట్లా ఎందుకంటే కాలువలు కూడా అక్కడక్కడ పూడిపోవటం, కాలువలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. వాటిని కూడా కాలువ మరమ్మతులు చేపించేదానికి పెద్ద డ్రైన్ అనేది కట్టమని చెప్పేదానికి మేయర్ గారు అట్లానే డీసీపీ మేడం గారు ఆదేశించడం జరిగింది అధికారులకి. ఈ రోడ్డు విస్తరణ పనులు కూడా నాకు ఒక వారం రోజుల్లోనే మొదలు అవుతాయి. దానికి రేపటి నుంచి కాలువ పనులు డ్రైన్ అనేది సక్రమంగా వాటర్ అంతా ఎక్కడ స్టాక్ అవ్వకుండా దానికి ఈ పారుదల జరిగే విధంగా అధికారులందరూ రేపటి నుంచి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలానే ఈ యొక్క మా ఏరియాలో చిన్న చిన్న రోడ్లు, చిన్న చిన్న సందులు ఉన్నాయి. ఆ సందుల్లో ఉన్నటువంటి కాలువలు కూడా మరి మరమ్మతులు చేయడానికి అధికారులందరూ ముందుకు వచ్చారు. దానికి మా 18వ డివిజన్ బాగా అభివృద్ధి చెందుతుంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా దానికి ఎంత వర్షం వచ్చినా సరే వాటర్ ఫ్రీగా బయటికి వెళ్ళిపోద్ది. నిత్యం ఇక్కడ ట్రాఫిక్ ఇక ముందు వెనక అయిపోగానే ట్రాఫిక్ కూడా అంతరాయం లేకుండా ఉంటుంది. జనాలు ఇబ్బంది అనేది తొందరలోనే తొలగిపోతూ ఉంటాయి. దానికి ప్రజలు అటు ఇటు తిరగడానికి ఆహ్లాదకరమైన వాతావరణం కూడా రాబోతుంది. మత సామరస్యానికి ప్రతీకగా గుంటూరు నగరం నిలుస్తుందని నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు తెలిపారు. గుంటూరులో పలు దర్గాల్లో జరిగే ప్రార్థనలు హిందువులు, ముస్లింలు కలిసికట్టుగా నిర్వహించుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. మహాప్రవక్త దయతో లోకాన్ని పట్టి పీడిస్తున్న కరోనా కనుమరుగు కావాలని ఆకాంక్షించారు. గుంటూరు హజ్రత్ సయ్యద్ షాహ్ మొయిద్దీన్ పాషా ఔలియా దర్గాలో విశ్వగురువు మహాప్రవక్త జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, ప్రముఖ మత గురువు సులేమాన్ ఖాదరి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా గుంటూరు నగర మేయర్ మనోహర్ మీడియాతో మాట్లాడుతూ మానవ సమాజానికి శాంతి, సహనం, త్యాగం, కరుణ లాంటి సద్గుణాలు ప్రసాదించిన మహనీయుడు మహాప్రవక్త అని కొనియాడారు. ఆయన బోధనలు సర్వదా ఆచరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 18వ డివిజన్ కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ, కాజా మొహిద్దీన్, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సోదర భావంతో చాలా కలిసికట్టుగా ఈ పండుగ జరుపుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. మళ్ళీ ఈరోజు ఉదయం నుంచి మరి సాయంత్రం వరకు మరి ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా మరి భారీ స్థాయిలో వారు ఏర్పాట్లు చేసి మరి మత గురువులందరూ కూడా వచ్చి ఇక్కడ ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించేటువంటి కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం మరి 7 తర్వాత నుంచి నైట్ 11:30-12 గంటల వరకు కూడా మరి ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు కూడా ఈ ప్రాంతంలో నిర్వహించేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ప్రాంతంలో మరి హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, అందరం కూడా ఒక సోదరాభావంతో ఈ దర్గాకి విచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఈ ప్రాంతంలో ఎందుకంటే ఈ ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాల కంటే దగ్గరగా ఈ మస్తాన్ దర్గాతో పాటు ఈ దర్గా, ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని దర్గాలన్నింటిలో కూడా మరి హిందూ సోదరులు కూడా వెళ్ళి మరి ప్రార్థన చేసి వారి యొక్క కోరికలు కోరుకొని మరి ఆ కోరికలు తీరిన తర్వాత మరి వారు కూడా మరి స్వామివారికి గారి కానుకలు సమర్పించేటువంటి పరిస్థితి ఉంటుంది. తప్పకుండా ఈ సాంప్రదాయాన్ని మనం అందరం గౌరవించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా తెలుసుకుంటూ కులాలకి, మతాలకి అతీతంగా ఈరోజు జరిగేటువంటి పండుగలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోవాలి. వాళ్ళ కుటుంబం సంక్షేమం, వాళ్ళ కుటుంబం పరంగా అన్ని రకాలు కూడా బాగుండాలి. ప్రజలు మరి కరోనా ఏదైతే మనకి సంవత్సరాల కాలం నుంచి కరోనా ద్వారా మనం ఇబ్బంది పడుతూ ఉన్నామో మరి గత సంవత్సరంలో ఈ పండుగ పెద్దగా జరగలేదు. ఎందుకంటే దసరా కావచ్చు, సంక్రాంతి కావచ్చు, రంజాన్ కావచ్చు, మరి ఈరోజు మిలాదు పండుగ, ఈ పండుగలు కూడా గత సంవత్సరం కరోనా వల్ల ఎవరు వాళ్ళ ఇళ్లలో చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ సంవత్సరం భగవంతుని యొక్క ఆశీస్సులతో కరోనాను మనం అధిగమించి కంట్రోల్ చేసి అందరూ వ్యాక్సినేషన్ అయినటువంటి పరిస్థితి కాబట్టి ఈ సంవత్సరం మన దసరా బాగా చేసుకున్నారు, ఈరోజు ఈ పండుగ బాగా చేసుకున్నారు. రాబో కాలంలో మరి దీపావళి కావచ్చు, ఇదన్నిటి పండుగలు కూడా ఆ యొక్క భగవంతుడు అల్లా దయ వల్ల, అదేవిధంగా పరమేశ్వరుడు దయ వల్ల, యేసుప్రభు దయ వల్ల మరి అందరూ కూడా కరోనాని జయించి మరి అందరూ కూడా పరిపూర్ణ ఆరోగ్యంతో అన్ని పండుగలు కుటుంబ సభ్యులతో, ఇరుగు పొరుగుతో, పిల్లాపాపలతో, అదే స్నేహితులతో, ఆ ప్రాంత వాసులతో జరుపుకునే విధంగా అందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పి నా భగవంతుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళందరికీ, అదేవిధంగా ముస్లిం సోదరులకు, సోదరిమణులకి, అదేవిధంగా ఈ ప్రాంత వాసులందరూ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తారు.
రాజధాని ప్రాంతంలోని ఉండవల్లిలో తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడిన 4 అంతరాష్ట్ర దొంగల ముఠాను తాడేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి 15 లక్షల విలువైన 688 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని అర్బన్ ఎస్పీ అరిఫ్ హఫీజ్ తెలిపారు. పట్టుబడిన నిందితుల్లో విజయవాడకు చెందిన కరుడుగట్టిన అంతరాష్ట్ర నేరస్తుడు కొర్రపాటి వీరనాగరాజు ఉన్నారని ఎస్పీ చెప్పారు. విజయవాడ చిట్టినగర్కు చెందిన కొర్రపాటి వీరనాగరాజు తెలంగాణలోని సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పాతర్ల పహాడ్కు చెందిన గంజా వెంకన్న, ప్రకాశం జిల్లా సంతనూతల్పాడు మండలం బొడ్డువారి పాలెంకి చెందిన బాలినేని కృష్ణారెడ్డి, సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవపురానికి చెందిన నారాయణలు ఒక ముఠాగా ఏర్పడి చోరీలు చేస్తున్నారు. ఈ నిందితులను పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఈ మేరకు అర్బన్ పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులను హాజరుపరిచి చోరీకి సంబంధించిన వివరాలను ఎస్పీ అరిఫ్ హఫీజ్ వెల్లడించారు. ఉండవల్లికి చెందిన జొన్నా దినేష్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో కొన్ని నెలలుగా ఇక్కడే వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. ఈ నెల 2వ తేదీన ఇంటికి తాళం వేసి గుంటూరులోని తన అత్త ఇంట్లో ఉంటున్న భార్య పిల్లలను చూసేందుకు వెళ్లాడు. అదే రోజు రాత్రి దొంగలు ఇంటి తాళం పగలగొట్టి బీరువాలోని 688 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు. ఎదురింట్లో ఉన్న సీసీ కెమెరాలను పగలగొట్టి ఆధారాలు లేకుండా దొంగలు జాగ్రత్త పడ్డారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న తాడేపల్లి పోలీసులు నిందితులను అరెస్ట్ చేశామని వివరించారు. ఈ అఫెన్స్ సంబంధించి ఈ నాగరాజు నోటోరియస్ అఫెండర్, ఇంటర్స్టేట్ అఫెండర్ ప్రాజెక్ట్ దాదాపు ఇప్పటి వరకు ఒక 300 పైన అఫెన్సెస్ చేశారు. ఇతను కంటిన్యూస్ గా ఇదే పని, జైల్లో రిమాండ్ అవుతాడు, రిమాండ్ అయిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ అఫెన్స్ చేస్తాడు, పోలీసులు పట్టుకుని మళ్ళీ రిమాండ్ చేస్తే ఇదే పని. సో దీనికి సార్ ఉత్తర్వుల మేరకు ఈ 75 వేసి ఎన్హాన్స్డ్ పనిష్మెంట్ వచ్చేటట్టు కూడా మేము చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఇతను ఈ కేసుకు సంబంధించి ఇంకా ప్రకాశం జిల్లా మాటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక హీరో నేషనల్ స్కూటీని ఒకటి దొంగతనం చేసినట్టు, తర్వాత అదేవిధంగా ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక హెచ్డీ చేసినట్టు, అదే తెలంగాణ రాష్ట్రంలో మిర్యాలగూడ పట్టణంలో కూడా ఒక ఇంటి దొంగతనం, అదేవిధంగా పల్సర్ బైక్ దొంగతనం, ఇవన్నీ కూడా అడ్మిట్ అవ్వడం జరిగింది. ఈ కన్సర్న్ పోలీస్ స్టేషన్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దీని మీద తాడేపల్లి సిఐ గారు, పర్టికులర్గా భార్గవ ఎస్ఐ, తర్వాత ఈ ఏడుకొండలు అండ్ రామకృష్ణ గారు వీళ్ళంతా దీని మీద సిన్సియర్ ఎఫర్ట్ మా ఎస్పీ గారు ఆధారంగా చేసి సక్సెస్ఫుల్ గా ఇది డిటెక్ట్ చేయడం జరిగింది. టోటల్ ఇంటాక్ట్ ప్రాపర్టీని రికార్డ్ చేయడం జరిగింది. వీళ్ళలో నేను ఈ 3 మెంబర్స్ ఉన్నారండి. ఫస్ట్ 3 మెంబర్స్ ఈ అఫెన్స్ పార్టిసిపేట్ చేశారు. అంటే ఈ గుంజా వెంకన్న, బాలినేని కృష్ణారెడ్డి కూడా వచ్చారు. దీనిలో మెయిన్ అఫెండర్ వచ్చి కొర్రపాటి వీరనాగరాజు. ఇతను ఒకటి లోపలికి వెళ్ళి ప్రాపర్టీ ఏదైతే తీసుకొచ్చాడో వీళ్ళు అకంపెనీ ఉన్నారు. ఈ పాలపల్లి నారాయణ అనే అతను ప్రాపర్టీ తీసుకోవడంలో వీళ్ళకి సాగించారు. ఏమన్నాడు కొర్రపాటి వీరనాగరాజు చెప్తున్నారు, దాదాపు అతను విజయవాడలో సస్పెక్ట్ షీట్ ఉంది, నెంబర్ ఆఫ్ అఫెన్సెస్ చేశాడు. దాదాపు 300 to 350 అఫెన్సెస్ చేయడం జరిగింది. అదే 688 గ్రామ్స్ ఇంపోర్టెంట్ ఏదైతే పోయిందని మా ప్రాపర్టీ ఇవ్వడం జరిగిందో అవన్నీ ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ అయింది. టోటల్ బూటీ ఏదైతే ఉందో అదంతా కూడా రికవర్ చేయడం. ఈ బాలినేని కృష్ణారెడ్డి అనే అతను ఇతనికి నాగరాజుకి బావమతి అవుతారండి. అదేవిధంగా గుంజా వెంకన్న ఫ్రెండ్. వీళ్ళిద్దరు కూడా ఈ ఉండవల్లి దగ్గర అఫెన్స్ చేయడానికి వచ్చినప్పుడు వీళ్ళు ముగ్గురు బండి మీద వచ్చారు. తన ప్రాపర్టీ దొంగతనం చేసిన తర్వాత ముగ్గురు కలిసి తీసుకొని ఉండడం జరిగింది. ముందు రెక్కీ చేసుకోవడం ఇవన్నీ కూడా ముగ్గురు కలిసే చేశారు. అదే తను నోటోరియస్ అఫెండర్ అని చెప్తున్నాం కాబట్టి అతను వేరే వాళ్ళకి క్లూస్ అయి దొరకకుండా ఉండే నేపథ్యం మీద సీసీ కెమెరా బాగుపడటం జరిగిందని చెప్పండి. ఇందాక నేను చెప్పినట్టు ఈ కొర్రపాటి వీరనాగరాజు నెంబర్ ఆఫ్ అఫెన్సెస్ చేసి నెంబర్ ఆఫ్ జైల్స్ లో ఇంతకుముందు మిర్యాలగూడ జైలు, నల్గొండ జైలు అనేక సందర్భాల్లో ఉండటం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ గుంజా వెంకన్న వీళ్ళంతా కూడా వేరే వేరే అఫెన్సుల్లో ఆ జైల్లో పరిచయం అవడం వలన ఈ ఫ్రెండ్షిప్ అయింది. ఇలాంటి అఫెన్స్ చేయడానికి మనకి తడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండవల్లి గ్రామంలో 2nd అక్టోబర్ మిడ్ నైట్, 2nd, 3rd అక్టోబర్ మిడ్ నైట్ ఇంటర్వ్యూయింగ్ నైట్ లో ఒక హౌస్ బ్రేకింగ్ దొంగతనం జరిగింది. సో ఆ కేసులో మనకి దాదాపు కంప్లైంట్ ఇచ్చిన ప్రకారం 688 గ్రామ్స్ గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకెళ్ళడం జరిగింది. సో ఆ కేసులో ఒక తడపల్లి కేసులో ఆ రోజు అక్కడ దొంగతనం జరిగింది, ఇంకొకటి అటెంప్ట్ కూడా జరిగింది తీసుకెళ్ళి. సో ఇక్కడ ఎవరైనా సీరియల్ అఫెండర్ ఉండొచ్చు అనుకుని దానికి ఒక 3-4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దాని మీద వర్క్ చేయడం జరిగింది. సో మన తాడేపల్లి సిఐ కంగ్రాచులేట్ హిమ్ అండ్ హిస్ టీమ్ అండ్ డిఎస్పీ రాంబాబు నందగిరి
వాళ్ళ ఈ కేసు ఛేదించి మొత్తం రికవరీ చేయడం జరిగింది. ఇందులో ఉన్న ముద్దాయిలో కొర్రపాటి వీర నాగరాజు ఈజ్ ఇంటర్ స్టేట్ అఫెండర్ అన్నమాట. సో తెలంగాణలో కూడా కేసెస్ ఉన్నాయి, ప్రకాశం జిల్లా విజయవాడలో కూడా ఫీట్ కూడా ఉంది ఆయన. సో ఈజ్ నోటోరియస్ అఫెండర్. ఆయనతో పాటు గుంజ వెంకన్న, బాలినేని కృష్ణారెడ్డి, పాలుపురి నారాయణ. సో ఇది మొత్తం మనం ఈ రికవర్ చేసిన ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ మార్కెట్ వాల్యూ చూస్తే 688 grams, ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 25 to 40 lakhs జ్యువెలరీ. సో వన్స్ అగైన్ కంగ్రాచులేట్ డిఎస్పీ మంగళగిరి అండ్ టీమ్, తాడేపల్లి స్టేషన్ మీద ఈ కేసు వివరాలు మన డిఎస్పీ గారు. పంచలోహ విగ్రహాల విక్రయానికి ప్రయత్నించిన 6 నిందితులను అరెస్ట్ చేశామని అర్బన్ ఎస్పీ అరిఫ్ హాఫీజ్ తెలిపారు. వారి వద్ద నుంచి అతి విలువైన విగ్రహాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఈ విగ్రహాలను పురావస్తు శాఖకు అప్పగిస్తామని ఎస్పీ తెలిపారు. పొలాన్ని చదును చేస్తుండగా బయటపడిన పంచలోహ విగ్రహాలను ప్రభుత్వానికి అప్పగించకుండా విక్రయించేందుకు ప్రయత్నించిన 6 సభ్యుల ముఠాను అరండల్పేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు అర్బన్ పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులను హాజరుపరిచి ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ అరిఫ్ హాఫీజ్ వెల్లడించారు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం కమ్మవారిపల్లెకు చెందిన వంగీపురం సుందర్రావు తన పొలాన్ని గత నవంబర్లో చదును చేయించే క్రమంలో ఒక గోతం మూట బయటపడింది. అందులో శివపార్వతుల దేవతామూర్తుల విగ్రహాలు ఉండడంతో అవి బంగారపు విగ్రహాలు అనుకుని ఎవరికీ చెప్పకుండా అమ్ముకుందామనే దురాలోచనతో ఇంట్లో దాచిపెట్టాడు. ఆ తర్వాత అతను రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో అవసరమైన డబ్బుల కోసం తన అన్న కుమారుడు రవిని ఇంటికి పిలిపించి తనకు దొరికిన విగ్రహాలను విక్రయించేందుకు సహకరించాలని కోరారు. దీంతో రవి తనకు గుంటూరులో తెలిసిన వారు ఉన్నారని వారి ద్వారా విక్రయిద్దామని చెప్పాడు. ఈ నేపథ్యంలో రవి తనకు తెలిసిన వారిని కలుపుకొని గుంటూరు కొరిటేపాడుకు చెందిన తాకట్టు వ్యాపారిని రవి సంప్రదించగా ఆయన కొనుగోలు చేసేందుకు నిరాకరించారు. వేరే వారికి విక్రయించే క్రమంలో ఈ నెల 17న కొరిటేపాడు పార్క్ సెంటర్ వద్ద ఉన్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారని ఎస్పీ తెలిపారు. ఈరోజు మనము అరుండల్పేట్ పోలీస్ స్టేషన్ లో ఈ ఇండియన్ ట్రెజర్ త్రో బ్యాంక్ ఒకటి ఉంది, దానిలో ఒక కేసు పెట్టడం జరిగింది. అది అర్బన్ యూనిట్ లో ఫస్ట్ టైం. సో ఇందులో మనకి ప్రకాశం నుంచి కనిగిరిలో మనకి ఎవరు ఉన్నారు అక్యూజ్ లో వాళ్ళు అక్కడ ఫార్మింగ్ చేసినప్పుడు వాళ్ళకి పాత విగ్రహాలు పంచలోహ విగ్రహాలు అక్కడ పెట్టాము. అది మనకి దొరికింది. సో దొరికిన తర్వాత ఇండియన్ ట్రెజర్ యాక్ట్ ప్రకారం వాళ్ళు కలెక్టర్ గారికి ఇంటిమేట్ చేయాలి యాజ్ పర్ ది యాక్ట్. సో అది చేయకుండా వాళ్ళు వచ్చి ఇక్కడ మన కొరటపాడు దగ్గర దానికి అమ్మడానికి ప్రయత్నం చేశారు వితౌట్ ఫాలోయింగ్ డ్యూ ప్రొసీజర్. సో అది మన స్పెషల్ బ్రాంచ్ లోకల్ పోలీస్ కి ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పుడు అది సీజ్ చేసి కేసు కూడా పెట్టడం జరిగింది. సో తర్వాత మనం ఇప్పుడు యాజ్ ప్రొసీజర్ మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ప్లస్ అక్కడ ప్రకాశం కలెక్టర్ గారికి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఐ థింక్ మనకి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి పంపించిన తర్వాత వీళ్ళు గెట్టున్న ఎగ్జాక్ట్ డీటెయిల్స్ వాళ్ళకి యాంటిక్విటీ ఎంత 250-300 years ప్లస్ వాళ్ళకి అప్రాక్సిమేట్ వాల్యూ ఎంత ఉండొచ్చు. సో మన ఎస్టిమేషన్ ప్రకారం అరౌండ్ 10 lakhs ఉండొచ్చు అనుకున్నాము. బట్ మనకి ప్రెసెంట్ మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తెలుసుకోకుండా ఈ కేసు వివరాల గురించి రిక్వెస్ట్ బెస్ట్ డిఎస్పీ టు బ్రీఫ్ ది మీడియా. సుందర్రావు అనే అతనికి కనిగిరి కమ్మవారిపల్లెలో పొలం ఉంటుంది. ఈయన నవంబర్ 2020న పొలము ఎత్తు పల్లంగా ఉందని చెప్పేసి జేసీబీని తర్వాత ట్రాక్టర్ని యూజ్ చేసుకొని దాన్ని చదువు చేసుకుంటూ ఉంటాడు. ఆ క్రమంలో ఆ దున్నే ట్రాక్టర్కి ఒక వైట్ కలర్ బ్యాగ్ సంచి గోధుమ సంచి పట్టుకుంటాడు అనమాట. తర్వాత అది ఏంటి అని అతను చూస్తాడు. చూసినప్పుడు శివుడు పార్వతి విగ్రహాలు అవి ఆ పంచలోహ విగ్రహాలు ఇవి ఏమన్నా పాతవి కదా బంగారం కూడా ఉండొచ్చు అని చెప్పేసి అతను ఎవరికి చెప్పకుండా ఇంట్లో దాచిపెట్టుకుంటాడు. తర్వాత సబ్సిక్వెంట్ గా అతనికి యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయినప్పుడు ఇతని చుట్టూ రవి అనే అతను చూడడానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు రవితో చెప్తాడు డబ్బులు అవసరం ఉన్నాయి, నా దగ్గర పొలం దున్నేటప్పుడు 2020లో ఒక బ్యాగ్ దొరికింది, దాంట్లో ఇట్లా లోహ విగ్రహాలు దొరికాయి, అది అవి పెట్టాలి అని చెప్పేసి చెప్తాడు. ఆ క్రమంలో ఈ రవి అనే అతను తర్వాత ఈ నవీను వెంకట్రావు అని చెప్పేసి మనకి గుంటూరులో ఉంటారు, రొంపిచర్ల మండలం. వాళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళకి కామన్ గా వాళ్ళని అప్రోచ్ అవుతారు అనమాట, ఇది ఎట్లా అమ్మాలి ఏంటి అని. వాళ్ళు అప్రోచ్ అయ్యి తర్వాత మనకి కొరటిపాడులో శ్యామ్ అనే అతని దగ్గరికి వస్తాడు. వచ్చి ఈ విగ్రహాన్ని మనం అమ్మాలి, దీంట్లో ఏమైనా బంగారం ఉంటుంది, ఇది ఎట్లా ఏంటి అని మాట్లాడుతున్నప్పుడు మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఆ టీం మొత్తం కూడా మనం నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు అనమాట, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి రాయమని.
ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి మనం రాసి ఇది సుమారుగా 200 years బ్యాక్ అన్నట్టుగా మనకు ఉజ్జాయింపుగా తెలుస్తుంది, కన్ఫర్మ్ కాదు. మనం డిపార్ట్మెంట్కి రాసి తెలుసుకుంటాం అది ఇంకా ఎంతకాలం కాదని. మొత్తం దాని వెయిట్ వచ్చేసి 4 kgs ఉన్నాయి ఆ 2 విగ్రహాల వెయిట్. సో అప్రాక్సిమేట్గా 10 lakhs ఉండొచ్చు అనేది మన అంచనా. ఇంకా దాని వాల్యూ పెరగచ్చు. అది ఒకసారి డిపార్ట్మెంట్కి కలెక్టర్ గారు కూడా పంపించి కనుక్కుంటాం, డిపార్ట్మెంట్లో కూడా కనుక్కుంటాం. ఏదైనా గుడిలో ఏమన్నా ఇంతకు ముందు పూజలు జరిగినవా లేవా అన్నది కూడా సార్ ఆదేశాలు ఇచ్చారు, కనుక్కోమని. అవన్నీ కూడా తొందరలో వెలిసించారు. రాష్ట్రంలో గంజాయి సాగు వ్యవహారంపై టీడీపీ మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రాజేశాయి. గంజాయి సాగు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ఆయన ప్రశ్నించారు. మత్తుకు వినియోగిస్తున్న ముడి సరుకు ఏపీలో సాగు అవుతుందని ఆయన ఆరోపించారు. దీనిపై పోలీస్ శాఖ సీరియస్ గా స్పందించింది. గంజాయి మత్తు పదార్థాల తయారీ రవాణాకు సంబంధించి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు చేసిన వ్యాఖ్యలపై పోలీసులు సీరియస్ గా స్పందించారు. మత్తు పదార్థాలు తయారు చేస్తున్నారని ప్రెస్ మీట్ లో నక్కా చేసిన వ్యాఖ్యలపై ఆధారాలు ఇవ్వాలని విశాఖ పోలీసులు నక్కా ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చారు. అయితే నోటీసులు తీసుకునేందుకు నక్కా నిరాకరించారు. మత్తు పదార్థాలు తయారీపై ఆధారాలు ఇవ్వకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఓపియం వెనక డ్రగ్ మాఫియా అనేది ఇటీవల వెలుగు చూసింది. ముఖ్యంగా మదనపల్లి, పొంగనూరు ప్రాంతాల్లో ఈ ఓపియం డ్రగ్కు సంబంధించి ఏదైతే ఉందో కొకైన్, మార్ఫిన్, హెరాయిన్ లాంటి తయారు చేయడానికి ఉపయోగించేటటువంటి ముడి పదార్థాలు ఓపియం, పోపియా అనేటటువంటి పదార్థాలని సాగు చేస్తూ ఉన్నారు. అంటే మదనపల్లి, పొంగనూరు ప్రాంతాల్లో సాగు అవుతూ ఉందంటే ఆ సంగతి మేము బయట పెట్టింది కాదు. హెరాయిన్ డ్రగ్ మాఫియా ఉంటే ఎన్ఐఏ వచ్చి సోదాలు చేసింది విజయవాడలో. అదేవిధంగా హెటీరో డ్రగ్స్ సంబంధించి సెంట్రల్ ఐటీ వచ్చి సోదాలు జరిపారు. అదేవిధంగా గంజాయి విషయంలో ఇవాళ పక్క రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు వచ్చి విశాఖ ఏజెన్సీలో అరెస్టులు చేసి తీసుకెళ్తా ఉంటే నిన్న మరి కాల్పులు దాకా పోయినటువంటి సంఘటన. సిగ్గుపడాలి వీళ్ళు, సిగ్గుపోతా ఉంది. అసలు మీకు సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నా. పక్క రాష్ట్రం కూడా వచ్చి పట్టుకోవడం ఏంటండి మన రాష్ట్రంలో గంజాయి మాఫియాని? మీరేం చేస్తూ ఉన్నారు? అసలు మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది? మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పూర్తిగా నిర్వీర్యం చేసేసి మీ లిక్కర్కి సంబంధించినటువంటి ఈ చెక్ పోస్టుల దగ్గర పక్క రాష్ట్రాల నుంచి ఏమైనా మద్యం వస్తూ ఉందేమో దాన్ని ఆపండి, ఇక్కడ మద్యం ఆ మద్యం అమ్ముకొని డబ్బు సంపాదించాలని చెప్పి దానికి పూర్తిగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేసి మీ సంపాదన పెంచుకోవడానికి అక్రమ మార్గాల్లో లిక్కర్ మీద ఆ డిపార్ట్మెంట్ని మాత్రం మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేసేసినటువంటి ఘనత ఇవాళ మీదని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఈ విధంగా పక్క రాష్ట్రాల్లో వచ్చి పోలీసులు ఇక్కడ పట్టుకోవటం, ఎన్ఐఏ వాళ్ళు రావటం, సెంట్రల్ ఐటీ రావటం, అదేవిధంగా టీటీడీ తలనేలాలు ఎక్కడో స్మగ్లింగ్ జరుగుతూ ఉంటే ఆ భూటాన్ దగ్గర అస్సాం రైఫిల్స్, ఆ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు పట్టుకోవటం. అంటే ఏది జరిగినా బయట ఏజెన్సీలు పట్టుకోవడమే కానీ ఈ రాష్ట్రంలో దర్యాప్తు సంస్థలు కానీ, పోలీసులు కానీ, లేకపోతే ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ ఏం పనిచేయదు. నిన్న చింతపల్లిలో కాల్పుల సంఘటన అనేది చోటు చేసుకుంది. ఈరోజు టీడీపీ నేత, మాజీ మంత్రివర్యులు నక్కా ఆనంద్ బాబు గారు ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో గంజాయి స్మగ్లింగ్ అనేది నాయకులకు తెలియకుండా, నాయకులు ప్రమేయం లేకుండా గంజాయి స్మగ్లింగ్ అనేది జరగదు. ఖచ్చితంగా చాలామంది నాయకులు ఈ గంజాయి స్మగ్లింగ్లో ఇన్వాల్వ్ ఉన్నారని చెప్పి ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఖచ్చితంగా, ఎందుకంటే అది ఇటువంటి ఇది చాలా సీరియస్ క్రైమ్ గంజాయి అనేది. ఇందులో ఏమైనా సమాచారం లేకుండా సార్ మాట్లాడి ఉండరు. ఏమైనా ఎవరైనా పేర్లు ఉన్నాయా, ఎవరెవరు నాయకులు ఏమైనా సార్కి తెలిసి ఎవరైనా స్మగ్లింగ్ చేస్తున్నారా అనేది తెలుసుకోవాలని దర్యాప్తులో భాగంగా మేము ఈరోజు రావడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు ఈవినింగ్ మేము వచ్చేసరికి, జర్నీ చేసుకుని వచ్చేసరికి లేట్ అయింది. గేట్ దగ్గర అబ్బాయి ఉంటే సార్ ఉన్నారా అని అడిగాం. సారు లేరు, పడుకుని పోయారు అని అంటే, అయితే ఒకసారి ఫోన్ చేయి, ఎందుకంటే రేపు ఒకవేళ సార్ ఏదైనా ఎటైనా వెళ్ళిపోతారేమని చెప్పి ఫోన్ చేయని అంటే సార్కి ఫోన్ చేస్తే నేను వస్తాను, రేపు మాట్లాడదానని చెప్పారు. మేము వెళ్ళిపోతుంటే మళ్ళీ సార్ ఫోన్ చేసి వస్తాను రండి అని చెప్తే మేము వెళ్ళి కలవడం జరిగింది. అయితే ఇందులో ఈ పోలీసులు దర్యాప్తులో భాగంగా ఏ కేసు అయినా కడితే అందులో ఇన్ఫర్మేషన్ మాకు ఎంతవరకు మేము సేకరించాల్సి వస్తుంది, ఎవరెవరికి తెలుసు అనేది. దానిలో భాగంగా ఖచ్చితంగా
ఎవరెవరు పేర్లు ఉన్నారు, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారనే ఉద్దేశంతో స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి స్టేట్మెంట్ తీసుకోవడానికి మేము ఈరోజు సార్ దగ్గరికి వచ్చాం. మేము సార్ స్టేట్మెంట్లో భాగంగా మేము ఆరోపణలు చేస్తాము, కానీ మాకు ఖచ్చితమైన పేర్లనే ఉండవు. మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత పోలీసులదే అని చెప్పడం జరిగింది. దాని మీద స్టేట్మెంటు ఈరోజు లేదు, రేపు రమ్మని చెప్పారు. ఏదైనా ఒక కేసులో భాగంగా ఒక కేసు రిజిస్టర్ చేస్తే మాకు పోలీసులకి దర్యాప్తులో భాగంగా వెళ్లాల్సి వస్తే ఎక్కడికైనా ఈ స్టేట్ కాదు ఏ స్టేట్ అయినా సరే మేము వెళ్ళి దర్యాప్తులో భాగంగా ఇన్ఫర్మేషన్ సేకరించాల్సి ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పట్ల బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తిగత ప్రాబల్యం పెంచుకునేందుకు లక్షల కోట్ల రూపాయలు పంచుతూ పోతే చివరకు ఏమీ మిగలదని ఆయన అన్నారు. అభివృద్ధి సంక్షేమం సమతుల్యంగా సాగాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని కృష్ణారావు పేర్కొన్నారు. బీజేపీ నాయకుడు ఐవైఆర్ కృష్ణారావు విజయవాడ వచ్చిన సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీజేపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుందన్న కృష్ణారావు వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునేందుకు కోట్లాది రూపాయలు పంచుకుంటూ పోవడం తగదన్నారు. చంద్రబాబు జగన్ చేసిన అప్పులు 5 లక్షల కోట్లకు చేరాయని, బడ్జెట్ మొత్తం తాయిలాలకి సరిపోతుందంటే మౌలిక సదుపాయాల కల్పన ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. రోడ్ల దుస్థితి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాల లేమి రాష్ట్ర ఆర్థిక దుస్థితికి అద్దం పడుతుందన్నారు. జీతాలు, పెన్షన్లు, అప్పులపై వడ్డీలు చెల్లించకుండా తప్పించుకున్న పరిస్థితి లేదన్నారు. బడ్జెట్లో 35% వీటికే ఖర్చు అవుతుందన్నారు. ఆర్థిక పరిస్థితి చూస్తే నెల జీతాలు చెల్లించడం కూడా కష్టమేనని కృష్ణారావు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లకు సిమెంట్, స్టీల్ అప్పుగా ఇవ్వాలని అధికారులు కోరుతున్నారని, ఇకపై ఇంటి సరుకులు కూడా అప్పుగా తీసుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులకు వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధిని అందుకునే పరిస్థితిలో రాష్ట్రం లేదన్నారు. అభివృద్ధి సంక్షేమం సమతుల్యంగా సాగాలని ఆయన ఆకాంక్షించారు. సంక్షేమ పథకాలు అమలు చేయడం తప్పు కాదని, కేంద్ర ప్రభుత్వం తరహాలో బడ్జెట్లో కొంత శాతం మాత్రమే ఇందుకు కేటాయించాలని కృష్ణారావు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రం కోలుకోలేని విధంగా నష్టపోతుందని కృష్ణారావు స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు లక్ష్మీపతిరాజు, పాతూరి నాగభూషణం కూడా పాల్గొన్నారు. 37,000 కోట్ల రూపాయల దాకా ఉంటే దాంట్లో 36,000 కోట్ల రూపాయలు మొదటి 3-4 నెలల్లోనే అయిపుచ్చేసామని అంటే ఇంకే అప్పు పుట్టడం కూడా కష్టమయ్యేటటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రం యొక్క పరిస్థితి తెలుస్తున్నది. చూస్తూ ఉంటే తెలుస్తున్నది. అప్పిచ్చేవాడు మాత్రం ఎక్కడి నుంచి ఎందుకు ఇస్తాడు? చిన్నప్పుడు కొన్ని ఫ్యామిలీస్ గురించి చెప్పుకుంటూ ఉండేవాడు. అయ్యో మా ఫ్యామిలీ ఆయన చూడండి, ఆసామి డబ్బులు ఇచ్చినంతకాలం బ్రహ్మాండంగా రన్ అయింది, అప్పు తెచ్చుకున్నాడు, రేపు అనేది లేకుండా తింటూ ఉన్నాడు, ఈరోజు చూడండి ఎటువంటి దీనావస్థలో ఉన్నారు అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు 4-5 ఫ్యామిలీలను చూపెట్టి. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి కూడా అంతకన్నా బెటర్గా అయితే లేదు. అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టుగానే ఇద్దరు నేతల యొక్క ప్రవర్తన ఆర్థిక రంగంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక పద్ధతిలో, ఒక విధానంలో ముందుకు తీసుకెళ్ళటంలో పూర్తిగా విఫలమైనారు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మంచి నాయకత్వం అంటే ఏంది? సంక్షేమం ఉండకూడదు అని ఎవరు అనరు. సంక్షేమాన్ని, అభివృద్ధిని సమతౌల్యంగా తీసుకుపోతూ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు తీసుకుపోయేటటువంటి నాయకత్వమే సరైన నాయకత్వం. ఇవాళ ఎంత ముఖ్యమో రేపు అంత ముఖ్యం. సో ఇది ప్రజలు, ప్రభుత్వాలు రెండు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవటం కోసంగా రాష్ట్ర అభివృద్ధిని తాకట్టు పెట్టుకొని విపరీతంగా పనిచేస్తూ పోతే ప్రజలు 3 ప్రశ్నలు వాళ్ళకు వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రావచ్చు, వాళ్ళు ఇవ్వచ్చు, 2 రోజులు ఇవ్వచ్చు. ఇన్ఫ్యాక్ట్ నేను ఎప్పుడు అంటూ ఉంటా, 2 ఏళ్ల పదవిలో ఉన్నామన్న ప్రణాళికతో ఉన్నవాళ్లే ఇటువంటి ఆర్థిక విచ్చలవిడితనానికి పాల్పడతారు అని. 5 ఏళ్ళు ఉంటామనుకున్న వాళ్ళు ఎవరు ఇటువంటి ఆర్థిక విచ్చలవిడితనంతో ప్రణాళికతో ముందుకు పోరు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
గుంటూరు నగరాన్ని ట్రాఫిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాం. మేయర్ కావటి శివనాగ మనోహర్ వెల్లడి. ఇళ్లలో చోరీలకు పాల్పడే ముఠా అరెస్ట్. 15 లక్షల రూపాయలు స్వాధీనం. గంజాయి సాగుపై టీడీపీ ఆరోపణలు. ఆధారాలు ఇవ్వాలని మాజీ మంత్రి నక్కకు నోటీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.